ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మధిర కల్పన. ముఖ్యాంశాలు: ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా భారత రాజ్యాంగం నిలిచిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభను కాగితరహితంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. మహారాష్ట్రలోని ముంబైలో 2008 నవంబర్ 26వ తేదీన ఉగ్రవాదులు జరిపిన మారణ హోమానికి నేటితో 16 ఏళ్లు పూర్తయ్యాయి. వార్తల వివరాలు: దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశ రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలోని పాత పార్లమెంటు ప్రాంగణంలోని సెంట్రల్ హాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 75వ స్మారక నాణ్యాన్ని, తపాలా స్టాంపును రాష్ట్రపతి విడుదల చేశారు. అనంతరం ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, దేశానికి మూలస్తంభం వంటి రాజ్యాంగం 75 ఏళ్ల క్రితం ఇదే రోజున ఆమోదం పొందిందని కొనియాడారు. ప్రజాస్వామ్య, గణతంత్ర సూత్రాల ఆధారంగా రాజ్యాంగం రూపకల్పన జరిగిందని రాష్ట్రపతి పేర్కొంటూ, 75 वर्ष पहले संविधान सदन के इसी केंद्रीय कक्ष में आज ही के दिन संविधान सभा ने नवस्वाधीन देश के लिए संविधान निर्माण का बहुत बड़ा कार्य संपन्न किया था। उस दिन संविधान सभा के माध्यम से हम भारत के लोगों ने इस संविधान को अपनाया, अधिनियमित किया और आत्मार्पित किया। हमारे संविधान हमारे लोकतांत्रिक गणतंत्र की सुदृढ़ आधारशिला है। हमारा संविधान हमारे सामूहिक और व्यक्तिगत स्वाभिमान को सुनिश्चित करता है। आज कृतज्ञ राष्ट्र की ओर से मैं संविधान सभा के सदस्यों और कर्मियों को श्रद्धांजलि अर्पित करती हूँ. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభాపతి ఓం బిర్లా సహా పలువురు పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు. కాగా ఈరోజు సాయంత్రం సుప్రీంకోర్టులో జరగనున్న రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ప్రకాశం, శ్రీకాకుళం, తిరుపతి, పశ్చిమ గోదావరి, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో నిర్వహించిన వేడుకల్లో ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులు పాల్గొని రాజ్యాంగ ప్రతిజ్ఞను చేశారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ రాష్ట్ర సంచాలకులు అన్షుమన్ ప్రసాద్ దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, The union of 30 states got it constitution of our country. We trust in it. We govern ourselves with the constitution. The young mind, they are far away from the reality. They do not know what to do and how to do. This program will give an opening to them to think about their governance, about their system, about their values, about their country, so that they will become the better citizens and productive citizens of this country. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు రాజ్యాంగ ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగం అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు, అందరికి కూడా ఒక పవిత్రమైన గ్రంథం. ఇది ఆ స్ఫూర్తిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ గారికి ఉండే అనుభవంతో భారతదేశ కండిషన్స్ కూడా అధ్యయనం చేసుకుని భవిష్యత్తులో వచ్చే సవాళ్లను కూడా ఊహించుకుని రాజ్యాంగంలో సొల్యూషన్స్ ఇచ్చాడు. మన రాజ్యాంగం మీద కూడా ప్రమాణం చేస్తున్నాం. అందరికీ సామాజిక న్యాయం చేయాలని, ఆర్థిక భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వేచ్ఛని, అంతస్తులోనూ అవకాశాలలోనూ సమానత్వం చేకూర్చుటకు మనం ప్రయత్నం చేయాలని. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి కార్యాచరణపై సంబంధిత అధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఆలయాలు, పర్యావరణం, సాహస క్రీడలు వంటి అంశాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయన్నారు.
వారసత్వ సంపదకు ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందని, చలనచిత్రాల ద్వారా పర్యాటక ప్రాంతాలకు ప్రచారం కల్పించవచ్చని తెలిపారు. రాష్ట్రాన్ని పర్యాటకానికి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభను, శాసన మండలిని కాగితరహిత విధానంలో డిజిటల్ రూపంలో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు శాసనసభాపతి సిహెచ్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్ నేవా ఒప్పందాన్ని నిన్న కుదుర్చుకున్నారు. అనంతరం ఏపీ భవన్లో అయ్యన్నపాత్రుడు పాత్రికేయులతో మాట్లాడుతూ నేవా అప్లికేషన్ అమలు ద్వారా సభా కార్యకలాపాలన్నీ డిజిటల్గా నిర్వహించడానికి వీలవుతుందన్నారు. బిల్లులు ప్రవేశపెట్టడం, కమిటీల నివేదికలు సమర్పించడం వంటివి అంతా డిజిటల్ రూపంలోనే సాగుతాయని, వచ్చే శాసనసభ సమావేశాల్లో ఈ విధానం అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని అయ్యన్నపాత్రుడు వివరించారు. దేశవ్యాప్తంగా లింగ వివక్షకు వ్యతిరేకంగా నయీ చేతన 3.0 పేరుతో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్, గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయాల శాఖ సంచాలకులు శివప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 23వ తేదీ వరకు 4 వారాల పాటు కార్యక్రమాలను చేపట్టనున్నామని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసు ద్వారా ప్రజలకు లింగ వివక్షపై అవగాహన కల్పించేలా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్రలోని ముంబైలో 2008 నవంబర్ 26వ తేదీన ఉగ్రవాదులు జరిపిన మారణ హోమానికి నేటితో 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ రోజున ఉగ్రవాదులు జరిపిన దాడిలో పలువురు పోలీసు అధికారులతో సహా 166 మంది అసువులు బాశారు. ఈ నరమేధం దేశ చరిత్రలో మరచిపోలేని దుర్ఘటనగా నిలిచిపోయింది. ముంబై ఘటనలో అమరులైన వారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ దేశ ప్రజలు ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి మూత్రపిండ బాధితులకు డయాలసిస్ కేంద్రం త్వరలో అందుబాటులో తెస్తామని తెలిపారు. దీర్ఘకాల వ్యాధుల నుండి స్వస్థత కలుగచేసే ఆయుర్వేద వైద్యంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ రోజు నుంచి వచ్చే నెల 25వ తేదీ వరకు దేశ్ కీ ప్రకృతి పరీక్షణ్ అభియాన్ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయుష్ కమిషనర్ డాక్టర్ మంజుల తెలిపారు. ఆయుర్వేద ఔషధ ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళంలో ఆయుర్వేద వైద్యంపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆయుర్వేద వైద్యులు పాల్గొని ఆయుర్వేద వైద్యంపై అవగాహన కల్పించారు. ఎన్టీఆర్ భరోసా కింద డిసెంబరు నెల పింఛన్లను ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వచ్చే నెల డిసెంబరు 1న ఆదివారం సెలవుదినం కావడంతో ఒకరోజు ముందుగానే ఈ నెల 30న ప్రభుత్వం పింఛన్ల పంపిణీ చేయనున్నామని తెలిపింది. 30న ఏదైనా కారణాలతో తీసుకోలేని వారికి 2వ తేదీన సోమవారం అందించనున్నామని అధికారులు తెలిపారు. ఈ నెలలో పింఛను తీసుకొని 21,788 మందికి 2 నెలల మొత్తం కలిపి డిసెంబరులో అందచేస్తామన్నారు. మొత్తంగా వచ్చే నెలలో సామాజిక భద్రతా పింఛన్ల కింద 63.92 లక్షల మంది పింఛన్దారులకు 2,709 కోట్ల రూపాయల నగదు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా భారత రాజ్యాంగం నిలిచిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.